మళ్ళీ జగనే ముఖ్యమంత్రి. సంబరాలకు సిద్ధం కాండి. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు అధినాయకత్వం సూచన. ఏపీలో మళ్ళీ జగన్ ప్రభుత్వమే ఏర్పాటు చేయబోతుంది. సంబరాలకు సిద్ధం కాండి అంటూ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ నుంచి ఓ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వైఎస్ఆర్సీపీ ట్వీట్ చేసింది. అయితే విశాఖ సాగర తీరాన జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందని వెల్లడించింది. జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో వైఎస్ఆర్సీపీ భారీ విజయాన్ని నమోదు చేయబోతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆ రోజు నుంచి సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. ఇక అటు ఇవాళ సీఎం జగన్ లండన్ చేరుకున్నారు. ఈ తరుణంలోనే లండన్లో సీఎం జగన్కు గ్రాండ్గా వెల్కమ్ పలికారు. ఈ సందర్భంగా ఫ్లైట్ నుంచి దిగుతూ సీఎం జగన్ కనిపించారు. పింక్ కలర్ షటర్ చేతిలో పట్టుకుని నడుచుకుంటూ కారు ఎక్కారు జగన్. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు మాత్రం ఆగలేదు. ఈ అల్లర్లు వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది అని భావిస్తున్న ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. అటు అనంతపురం తాడిపత్రి, ఇటు నంద్యాల, కర్నూలు జిల్లా నంద్యాల, చంద్రగిరి, పల్నాడు ఇలాంటి ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లు, ముఖ్యంగా ఇక్కడ తెలుగుదేశం క్యాడర్ బలంగా ఉండడం, దాడులు తెలుగుదేశం పార్టీ నాయకులపైన జరగడం, ఇది ఎక్కడో కింది స్థాయి కార్యకర్తలకు మాత్రం వైఎస్ఆర్సీపీ విజయం సాధ్యం కాదని ఆగ్రహావేశాలకు లోనవుతున్నట్లు కనిపిస్తుంది. అయితే అధినాయకత్వం మాత్రం మనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని భరోసా ఇచ్చింది. ప్రభుత్వం కూడా గతంలో వచ్చిన 151 సీట్ల కంటే అధికంగా రాబోతున్నాయని, 22 ఎంపీ సీట్లను క్రాస్ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు జగన్. చూడాలి ఎవరి అంచనాలు నిజమవుతాయో.